ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దండు వెంకటరాములు. మీరు thumbnail చూసిన విధంగా ఎవరైతే టీచింగ్ మీద ప్యాషన్ ఉండే వాళ్ళు బీఈడ్ అనేటటువంటిది డీఈడ్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదా. ముఖ్యంగా ఈ వీడియోలో బీఈడ్ అనేటటువంటిది ఎట్లా చేయాలనేటటువంటి దాని గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. డీఈడి అన్నాను సరే, బీఈడ్ అన్నాను సరే, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోతుందంటే మేనేజ్మెంట్ కోటా ద్వారా ఏదో ఒక కాలేజీలో మనం జాయిన్ అవుతాం. బీఈడ్ అనేటటువంటిది డీఈడ్ అనేటటువంటిది చేస్తాం. అయితే పర్టికులర్గా బీఈడ్ అనేటటువంటి దానికి ఎవరు అర్హులు, ఎట్లా చేయాలి, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, వీటన్ని విధి విధానాలకు సంబంధించినటువంటి డీటెయిల్ వీడియో ఈ వీడియోలో చర్చించుకుందాం. డిగ్రీలో ఏ సబ్జెక్టు చేస్తే ఏ బీఈడ్ కోర్స్ వస్తుంది, మెథడ్ 1 ఏది ఉంటుంది, మెథడ్ 2 ఏది ఉంటుంది, అసలు బీఈడీలో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్ కట్గా ఈ వీడియోలో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీటన్నిటికి సంబంధించి నేను ఎక్కడెక్కడ ఏ పాయింట్ చెప్తానో ఆ పాయింట్కి తగ్గట్లు కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లు కూడా ఇస్తా. వాటి నుంచి మీరు మీ ఎలిజిబిలిటీ ఏమిటి, మీరు డిగ్రీలో ఓపెన్ డిగ్రీ, రెగ్యులర్ డిగ్రీ, ఎడ్సెట్ అనేటటువంటిది ఒక ఎడ్సెట్ అనేటటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉంటారో వాళ్లకు ఈ ఎడ్సెట్ అనేటటువంటి ఎగ్జామ్ తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. దీనిని నల్లగొండకు సంబంధించినటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్న వాళ్ళు, డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు దీనికి అర్హులుగా మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం చర్చించుకునే ముందు అసలుకి బీఈడీ అనేటటువంటి దాంట్లో ఎన్ని రకాలుగా మనం జాయిన్ అవ్వచ్చు అంటే, బీఈడీలో జాయిన్ అవ్వడానికి ఈ ఎంట్రన్స్ ఎడ్సెట్ నుంచి వచ్చినటువంటి ర్యాంక్ ద్వారా, ఆ ర్యాంక్ కార్డు ద్వారా మనము phase 1, phase 2, phase 3 అని చెప్పి 3 ఫేజులుగా మనం బీఈడ్ కాలేజీలను ఎంచుకోవడము, మనకు రావాల్సినటువంటి కాలేజు, మనకు రావాల్సినటువంటి సబ్జెక్ట్ వస్తే ఆ కాలేజీలలో చేయడము, లేదంటే ప్రైవేట్ కాలేజీలు చేయడం, గవర్నమెంట్ కాలేజీలో ఎంత ర్యాంక్ ఉంటే వస్తుంది, అసలు స్టేట్ మొత్తం గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించినవి చూసుకుంటే గవర్నమెంట్ కాలేజీలు చాలా తక్కువ ఉంటాయి. ఒక 4-5 మాత్రమే ఉంటాయి స్టేట్ మొత్తం. ఉస్మానియా యూనివర్సిటీలో యూనివర్సిటీ కాలేజ్ ఒకటి ఉండడం జరుగుతుంది. ఇక 4-5 కాలేజీలు మాత్రమే బీఈడీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉంటాయి. మిగతా అన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలే ఉంటాయి. కొన్ని అఫిలియేటెడ్ బీఈడీ కాలేజీలు ఉంటాయి. అయితే ఈ బీఈడీ దాంట్లో అసలు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని సెమిస్టర్లు ఉంటాయంటే, ఇది 2 సంవత్సరాల కోర్సు. ఇంటిగ్రేటెడ్ బీఈడీ అనేటటువంటిది కూడా ఒకటి ఉంది. కొన్ని యూనివర్సిటీలో మాత్రమే ఉంటుంది. అంటే అది డిగ్రీతో పాటు 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. మనం చెప్పుకునేటటువంటిది కంప్లీట్గా 2 ఇయర్స్ కోర్సుకు సంబంధించినటువంటిది. పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్న నేను, నా పేరు దండు వెంకటరాములు. నాది ఇప్పుడే 2020-23 బ్యాచ్ డిగ్రీ అయిపోయింది. 24 నుంచి అంటే 23 నుంచి 25 బ్యాచ్ బీఈడీ స్టూడెంట్ నేను. అయితే వీటన్నిటికి సంబంధించినటువంటి విధి విధానాల్లో అసలుకి 4 సెమిస్టర్లలో నిర్దేశించిన దాంట్లో మనకు అబ్జర్వేషన్లు ఉంటాయి, పీరియడ్ ప్లాన్స్ ఉంటాయి, అట్లాగే పీర్ టీచింగ్ అని ఉండడం జరుగుతుంది, టీచింగ్ ప్రాక్టీస్ అని ఉండడం జరుగుతుంది. వీటన్నిటికీ సంబంధించి మనం బ్లాక్ బోర్డ్ వర్క్ ఎట్లా నేర్చుకోవాలి, టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెథడ్ అనేటటువంటిది ఎట్లా చేయాలి, వీటితో పాటు అసలు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అనేటటువంటిది చూసుకుంటే సైకాలజీ, ఫిలాసఫీ, అట్లాగే యోగా, కమ్యూనికేషన్, ఈ విధంగా ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కొక్క రకంగా సబ్జెక్టులు ఉండడం జరిగింది. ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కొక్క సబ్జెక్టుకు నిర్దేశించినటువంటి మార్కులు ఉండడం జరిగింది. బీఈడీలో జాయిన్ అవ్వడానికి ఎడ్సెట్ మార్గం ఒకటి, అంటే దీని ద్వారా వెళ్తే కొంత డబ్బు తక్కువ అవుతుంది. ఇంకొకటి రెండో మార్గం, మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకున్నా సరే, డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మేనేజ్మెంట్ కోటా ద్వారా బీఈడీ కాలేజీల్లో జాయిన్ కావచ్చు. ప్రైవేట్ కాలేజీల్లో అది ఎంత ఫీజు ఉంటుందంటే ఇయర్కి 33,000 పైచిలకు ఉండడం జరుగుతుంది. 2 సంవత్సరాలకు 66,000 కావడం జరుగుతుంది. ఎవరైతే కన్వీనర్ కోట ద్వారా వెళ్తారో వాళ్లకు 30,000, 35,000 లోపే 2 ఇయర్స్ కోర్సుకు సంబంధించినటువంటి ఫీజు ఉండడం జరుగుతుంది. హైయెస్ట్గా అంటే 20,000 నుంచి 35,000 మధ్యలో 2 ఇయర్స్కి అయిపోతుంది. ఎవరైతే మేనేజ్మెంట్ ద్వారా వెళ్తారో వాళ్ళు 60,000 నుంచి 70,000 మధ్య వాళ్ళకు బీఈడీ కోర్సు అయిపోవడం జరుగుతుంది. అయితే వీళ్ళు రెగ్యులర్ వాళ్ళు కావచ్చు, అట్లాగే అంటే కన్వీనర్ కోట వాళ్ళు కావచ్చు, మేనేజ్మెంట్ కోట వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ బీఈడీ కాలేజీకి ప్రతిరోజు వెళ్ళాలన్నా, ఇవన్నీ రికార్డ్స్ రాయాలన్నా అనే భయం, అపోహ ఉంటుంది కదా. వీటన్నిటిని వదిలేయండి. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీల్లో అటెండెన్స్ ఫీజు కట్టడం ద్వారా, రికార్డు ఫీజు కట్టడం ద్వారా ప్రతిదీ డబ్బుతో ఏదైనా కొనొచ్చు.
కాబట్టి విద్యా వ్యవస్థను కూడా మీరు టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్ని ఎక్కువ తెలుసుకోవాలి, బోధన విలువలను ఎక్కువ తెలుసుకోవాలి. మీకు టీచింగ్ మీద ప్యాషన్ ఉండేటటువంటి విద్యార్థులకు ఇది కంఫర్ట్ జోను. లేదు ఏదో ఒక కోర్సు కావాలి చదువు ఆపేయకుండా అనేటటువంటి వాళ్ళకు కూడా డబ్బుతో అయ్యే పని అనేటటువంటిది ఎగ్జాములు రాసుకోవచ్చు. మంచిగా బీఈడీ అనేటటువంటిది డిగ్రీలో మీరు నార్మల్గా అప్పుడప్పుడు ఎట్లా వెళ్ళినరో అట్లా వెళ్ళి కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. డిగ్రీలో చేసినటువంటి కోర్సుని బట్టి ఆ సబ్జెక్ట్ని బట్టి మెథడ్ 1 మెథడ్ 2 అని 2 సబ్జెక్టులు చేయడం జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్రానికి సంబంధించి డిఎస్సి అంటే టెట్ క్వాలిఫికేషన్తో డిఎస్సి గురుకుల ఇటువంటివి రాయడానికి ఆస్కారం ఉంటుంది. సీటెట్ అనేటటువంటిది సెంట్రల్ టెట్ అనేటటువంటిది ఒకటి ఉండడం జరుగుతుంది. దాని ద్వారా సెంట్రల్ పోస్టులు కూడా ఏకలవ్య అట్లాగే నవోదయ వంటి టీచర్ పోస్టులని రాసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటిది మొత్తంలో ఎవరు ఎలిజిబుల్, డిగ్రీలో ఎవరెవరికి ఏమేమి సబ్జెక్ట్ ఉంటే ఏమేమి వస్తాయి అనేటటువంటిది, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఈడి కోర్సును అనేటటువంటిది నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఈ 6 యూనివర్సిటీలకు సంబంధించి ఎక్కడ ఏ కాలేజీ అనేటటువంటిది ఆ యూనివర్సిటీ పరిధిలో ఎగ్జాములు నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కొన్ని ఎక్కువ చేయించడం జరుగుతుంది, కొన్ని ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కొంత తక్కువ చేయడం జరుగుతుంది. ఎక్కువ రాయడం వర్క్ ఉంటుంది, ఎక్కువ నేర్చుకోవడం వర్క్ ఉంటుంది, ఎక్కువ టీచింగ్ ప్రాక్టీస్ వర్క్ ఉంటుంది, ఎక్కువ సెమినార్లు ఇవ్వాల్సి వస్తుంది. మనం పాఠశాలలకు వెళ్ళి అబ్జర్వేషన్లు చేయాల్సి వస్తుంది. పాఠశాలకు వెళ్ళి మనం విద్యా విలువల్ని నేర్చుకొని విద్యా ప్రమాణాలతో యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ అని చెప్పి మనం అక్కడ టీచింగ్ చేసి రావడానికి ఆస్కారం ఉండేటటువంటి కోర్సు. దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీని మనం ఇప్పుడు చర్చించుకుందాం. స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది ఎడ్సెట్కు సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇది 2024కు సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇయర్ చేసే వాళ్ళకైనా సరే ఇదే విధి విధానాలతో ఎవరు ఎలిజిబిలిటీ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ఈ వీడియోలో పర్టికులర్గా 2024లో జాయిన్ అయ్యే వాళ్ళు అంటే డిగ్రీలో ఫైనల్ ఇయర్లో ఉండే వాళ్ళు కావచ్చు, అట్లాగే డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళకి కావచ్చు. నోటిఫికేషన్ ఎట్లుంటుందో మీకు పర్ఫెక్ట్గా ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. టీఎస్ ఎడ్సెట్ దీనిని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించడం జరుగుతుందని గుర్తుంచుకోగలరు. దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఎవరు ఎలిజిబిలిటీ, ఏ మెథడాలజీ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం చర్చించుకున్నప్పుడు ఏ మెథడాలజీ ఉంటుంది అనేటటువంటి అంశంలో మనకు ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి డిగ్రీలో ఉండేటటువంటి కోర్సును బట్టి ఉండడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ చేయాలి మనం బీఈడ్లో అంటే మెథడాలజీ మ్యాథమెటిక్స్ ఉండాలంటే అప్పుడు మనము బీఏ కానీ బీఎస్సీ కానీ ఏదైనా సరే బీటెక్ కానీ బీఈ కానీ మనకు మ్యాథమెటిక్స్ అనేటటువంటి సబ్జెక్ట్ ఉండాలి విత్ గ్రాడ్యుయేట్స్. దేని ద్వారా మ్యాథమెటిక్స్ అనేటటువంటి సబ్జెక్టు ద్వారా గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండాలి. అట్లాగే ఫిజికల్ సైన్స్ కూడా సేమ్ విధి విధానాలు బీఎస్సీలో, బీఈలో, బీటెక్లో, బీసీఏలో ఎవరైనా సరే ఫిజికల్స్ అనేటటువంటిది విత్ కెమిస్ట్రీ అనేటటువంటి సబ్జెక్ట్ ఉండే విధంగా ఉండేవాళ్ళు ఫిజికల్ సైన్స్ చేయవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫిజికల్ సైన్స్ మెథడాలజీని తీసుకున్నాను అనమాట. ఫిజికల్ సైన్స్ తీసుకున్నాలంటే నేను ఏమేమి చేసిన, డిగ్రీలో ఎంపీసీ స్టూడెంట్ నేను. ఒకవేళ మీరు డిగ్రీలో ఎంపీఎస్ ఉందనుకో, ఎంపీఎస్ ఉన్న వాళ్ళు బీఈడ్లో ఈ ఫిజికల్ సైన్స్ అనేటటువంటిది తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు ఉండదు? ఫిజికల్ సైన్స్ అంటే దీని 10వ తరగతి వరకు ఉండేటటువంటి ఫిజికల్ సైన్స్ ఎట్లుంటుంది, భౌతిక రసాయన శాస్త్రాలు. భౌతిక రసాయన శాస్త్రం కాదు, భౌతిక రసాయన శాస్త్రాలు అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 ఉన్నవాళ్ళు ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఫిజికల్ సైన్స్ తీసుకోగలుగుతారు. లేదంటే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 సబ్జెక్టులు తీసుకొని మ్యాథ్స్ లేకుండా వేరే ఏ సబ్జెక్ట్ తీసుకొని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా అని కూడా ఎలిజిబుల్ ఉంటుంది. ఇక మ్యాథ్స్ అయితేనంటే ఎంపీసీ, ఎంపీఎస్, ఎంపీసీఎస్ ఏ గ్రూప్ వాళ్ళైనా సరే మ్యాథమెటిక్స్ చేయొచ్చు. మ్యాథమెటిక్స్తో పాటు ఇంగ్లీష్ ఆర్ తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ వీటిని మెథడాలజీ 2గా మెథడ్ 2గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక బయోలాజికల్ సైన్స్ కూడా సేమ్ టు సేమ్, అట్లాగే సోషల్ స్టడీస్ కూడా సేమ్ టు సేమ్. వీటితో పాటు ఇక ఇంగ్లీషు, ఓరియంటల్ లాంగ్వేజెస్ ఇవన్నీ మెథడ్ 2గా మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని గుర్తుంచుకోగలరు. ఇక 2024కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది 750 ఉంటుంది ఓసీబీసీల వాళ్ళకు, 550 ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్లకు ఉండడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ అనేటటువంటి వితౌట్ లేట్ ఫీజు ద్వారా మే 6వ తారీఖు వరకు మనకు ఉండడం జరిగింది. విత్ లేట్ ఫీజు 250 ద్వారా మే 13వ తారీఖు వరకు ఉండడం జరిగిందని చెప్పుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడుంది
23 మే ఉండడం జరిగిందని గుర్తుంచుకోగలరు. దీంట్లో ఎగ్జామ్ డేట్లో మార్పు ఉండవచ్చు, అదే డేట్ ఉండవచ్చు. ఎందుకంటే మనకి ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ విధి విధానాల ద్వారా ఏదన్నా మార్పు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ అప్లికేషన్ ఫీజులో ఎట్లాంటి మార్పు లేకుంటుందని గుర్తుంచుకోగలరు. ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉంటాయి అనేటటువంటిది ఒకసారి మనం చూసుకున్నట్లయితే రీజనల్ అంటే మనకు ఆ ప్రాంతాల్లో ఉండడం జరుగుతుంది. హైదరాబాద్లో ఒక 4 ప్లేస్లలో హైదరాబాద్ ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్, అట్లాగే నల్గొండ, కోదాడు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్ నగర్, అట్లాగే సంగారెడ్డి, ఆదిలాబాదు, నిజామాబాదు, వరంగల్, నర్సంపేట, కర్నూలు, విజయవాడ. ఈ కర్నూలు, విజయవాడ అంటే మన తెలంగాణలో చదివే విద్యార్థులు అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకు అనుగుణంగా దగ్గరలో ఉండేటటువంటి ఆ ప్లేస్ను కూడా మనం చర్చించుకోవచ్చని, అంటే అక్కడ ఎగ్జామ్ రాసుకోవచ్చు అని చెప్పి మనం గుర్తుంచుకోగలరు. వీటన్నిటికి సంబంధించినటువంటి విధి విధానాలను అన్నిటికి సంబంధించి ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ టీఎస్ ఎడ్సెట్ 2024 నోటిఫికేషన్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. లేదంటే టీఎస్ ఎడ్సెట్ అని చెప్పి సెర్చ్ చేయండి. నోటిఫికేషన్ బార్లో ఫస్ట్ లింక్ ఇదే ఉంటుంది, అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.